అయోధ్య విరాళాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. అయోధ్య విరాళాల వివాదం నేపథ్యంలో వీరు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ అరెస్ట్ అయ్యారు. కేసులో ఇప్పటి వరకు 8 మందిని సిట్ అరెస్ట్ చేసింది. అయోధ్య నిధుల దుర్వినియోగ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, అయోధ్య విరాళాల కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అయోధ్య రామాలయం మందిరాన్ని అత్యంత ఘనంగా నాటి సందర్భంలో ప్రధాని మోదీ ప్రారంభించిన అనంతరం కూడా జరిగిన పరిణామాలు కూడా చూసాం. తాజాగా అయోధ్య రామ మందిరం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కాసేపటి క్రితమే రాజీనామా చేశారు. ఇక్కడ ట్రస్ట్ సభ్యుడిగా ఉన్న అనిల్ మిశ్రా సైతం కూడా తన పదవికి రాజీనామా చేశారు. చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ ను సిట్ అరెస్ట్ చేయడంతో ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం రామాలయ మందిర విరాళాల కుంభకోణం కేసులో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. అయోధ్య రామ మందిరం విరాళాల కుంభకోణంపై ఇప్పటికే ప్రత్యేక సిట్ ని కూడా ఏర్పాటు చేసింది. ఇక అయోధ్య రామ మందిర విరాళాల కుంభకోణంలో ఇప్పటి వరకు సిట్ 8 మందిని అరెస్ట్ చేసింది. రామ మందిరం జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. చంపత్ రాయ్ ప్రస్తుతానికి రామాలయం మందిరం యొక్క జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన డ్రైవర్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. డ్రైవర్ వెనుక మొత్తం కూడా చంపత్ రాయ్ నడిపించారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్న పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంలో ఒక్కసారిగా ఆయన తన జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. దాదాపు 200 కోట్ల రూపాయల విరాళాలు మాయం చేసినట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భక్తుల విశ్వాసంతో వేసిన డబ్బులు కానుకలు మాయం చేశారు, ఇంటి దొంగల పనేనంటూ కూడా మొదటి నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఇక సీసీటీవీ ఫుటేజ్ మాయం, హుండీ తాళాలు అనధికార వ్యక్తుల వద్ద సిట్ అధికారులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సిట్ విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఈ కేసులో అటు సంబంధించిన విషయంలో దాదాపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, అవినాష్ శుక్లా, టిన్ను యాదవ్, మనీష్ యాదవ్ పేర్లను మొత్తం ఇలా 8 మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. లోతైన విచారణ కొనసాగుతుంది. పూర్తిగా బీజేపీకి ఇది ఒక మచ్చగా కూడా పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని విమర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. అయోధ్య రామ మందిరానికి వస్తున్న కోట్లాది నిధులను దారి మళ్లిస్తున్నారని ఇటీవల పెద్ద ఎత్తున కూడా ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ నేరుగా కీలక కామెంట్లు చేశారు. ఈ కుంభకోణంలో ఇంటి దొంగలే దాగి ఉన్నారనే ఆ సందర్భంలో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. రామ మందిరానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు, వారంతా ఇచ్చే కానుకలు పక్కదారి పట్టిన పరిస్థితి నెలకొంది. ఏకంగా 200 కోట్ల రూపాయల నిధులు పూర్తిగా దారి మళ్లిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల అరెస్ట్ చేసిన ఒకరు దాదాపు 10 లక్షల రూపాయల సిట్టు కూడా నేరుగా వారి నివాసం నుంచి కూడా తిరిగి సేకరించిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. 200 కోట్ల కుంభకోణం దాదాపు జరిగింది. ఇంకా అనేక మంది ఈ కుంభకోణంలో చేతులు ఉన్నవారంతా వివిధ ప్రదేశాల్లో స్థలాలు కూడా కొనుగోలు చేసిన పరిస్థితి నెలకొందని చెప్తున్న నేపథ్యంలో ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్న చంపత్ రాయ్ ప్రస్తుతానికి రాజీనామా చేయడం సెన్సేషనల్ గా మారిందని చెప్పాలి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్.